మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకు పేదల భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు అన్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో విమానాశ్రయం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. అయితే పేదల భూములు లాక్కోవడం సరైనది కాదన్నారు. రైతులతో చర్చించి తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాత ఆ భూములను తీసుకోవాలన్నారు. రైతుల కడుపు కొట్టే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదివరకే రైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని, దీనిని దృష్టిలో ఉంచుకొని పేదలకు న్యాయం జరిగేలా భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలకు దిగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జి టిక్కీ రాయల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా భూములను సేకరించే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా సుమారు 44 మంది పేద రైతుల యొక్క భూములకు సంబంధించి 160 ఎకరాల భూముల్ని వారి యొక్క ఇష్టానుసారం కాకుండా ప్రభుత్వం వారు బలవంతంగా తీసుకునే పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. దీనికి నిదర్శనము ఇటీవల 3 రోజుల క్రితము వెంకటప్ప అనే వ్యక్తి బలవంత మరణం పాల్పడి సూసైడ్ చేసుకున్నారు. ఈయన చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే పేద రైతు తనకున్నటువంటి భూమిని నమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి అటువంటి పేద రైతుల భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వ వారు బలవంతంగా తీసుకోకూడదు. మీరు చేపట్టినటువంటి కొత్త విమానాశ్రయ నిర్మాణము కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుంది. అయితే ప్రభుత్వ భూములను మాత్రమే మీరు విమానాశ్రయ నిర్మాణానికి వాడుకోవాలి, ప్రభుత్వ భూములను మాత్రమే మీరు సేకరించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో పేదల యొక్క భూముల్ని లాక్కోవద్దు. ఒకవేళ పేదలు వాళ్ళకి నచ్చి భూములు ఇస్తే వారికి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం కల్పిస్తూ వారికి తగు భూములను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వర్యుల్ని మరీ విన్నవించుకుంటున్నాము. దయచేసి పేదల భూముల్ని మీరు లాక్కోవద్దండి. ఎట్టి పరిస్థితుల్లో పేదలకు నష్టపరిహారము వారికి చెల్లించిన తర్వాతనే భూములు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.